కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచార కార్యక్రమం చివరి ఘట్టానికి చేరుకుంది. ప్రస్తుతం మనం పామర్లో ఉన్నాం. పామర్లో మనతో పాటు పామర్ ఎమ్మెల్యే అభ్యర్థి కళ్యాణ్ అనిల్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గడిచిన 20 రోజులుగా విస్తృతంగా అన్ని నియోజకవర్గాలు, మీ నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలకు కూడా తిరిగారు. ఎట్లా ఉంది ఈరోజు గ్రామాల్లో 44-45 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్నా కానీ మా క్యాడర్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఈరోజు ప్రచారానికి తిరుగుతూ ఉన్నారు. ఒక విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉందని చెప్పి ఈ 2 నెలల్లో, అంటే ఈ ఎలక్షన్ సమయం వచ్చేసరికి గుర్తించారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఫిర్యాదు చేసే అవకాశం వస్తేనే ప్రజల మీద వాళ్ళు ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ ఉన్నారు, అవ్వాతాతల మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ చేయుత అయితే కంప్లైంట్ పెట్టి గ్రామాల్లోకి వచ్చి వాళ్ళు రెచ్చగొడుతూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని గ్రూప్స్కి రుణమాఫీ జరగకపోతే ఓన్లీ ఓసీలకే జరగలేదని చెప్పి ఇంకొక పోలరైజ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ వైఎస్ఆర్ చేయుత రావాలన్నా, మళ్ళీ రుణమాఫీ జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే జరుగుతుందని ప్రజలు గుర్తించారు. తప్పకుండా కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఏదైతే విద్య, వైద్యం ఉందో ఫండమెంటల్ రైట్స్, ఆ రెండింటినీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం అన్నీ కూడా గ్రామాల్లో కనపడతా ఉన్నాయి. డెఫినెట్గా కూడా ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏం చేసినా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఇప్పుడు ఓవైపు మీరు జరిగిన సంక్షేమాన్ని చెప్తూ ఓటేయమని చెప్తున్నారు, కానీ చంద్రబాబు, పవన్ కూడా మీ మీద అనేక విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎలా ఎదుర్కొన్నారు సార్? అంటే ఈ కొద్ది రోజులు ఇంకా ఎన్నికలు కూడా వచ్చేసినాయి ఇంకా దగ్గర. అంటే ప్రజలు అసలు చంద్రబాబు నాయుడు మాటలు, పవన్ కళ్యాణ్ మాటలు విశ్వసించే పరిస్థితులు లేరు. 2014 నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్తూ ఉన్నారు. అంటే గమ్యం ఒకటే, దారి డిఫరెంట్గా. 2014లో కలిసి మద్దతు ఇచ్చి అతను పోటీ చేయకుండా అందరినీ ఓట్లేయమని చెప్పారు. అదేవిధంగా వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ ఆత్మాభిమాన్ని తాకట్టు పెట్టాడు. మళ్ళీ 2019 వచ్చేసరికి వ్యతిరేక ఓటు అది చేయకూడదు అనే ఆలోచనతో మళ్ళీ సపరేట్గా పోటీ చేశాడు. మళ్ళా బీఎస్పీతో టైప్ అయ్యి వాళ్ళతో పోటీ చేశాడు. ఇదంతా కూడా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఇక డైరెక్ట్గా కలిసి పోటీ చేస్తూ ఉన్నారు. ఒక అబద్ధం, ఒక నిజం. వాళ్ళ మేనిఫెస్టో కూడా ఒక అబద్ధమే. అది అబద్ధం అంటే ఇప్పుడు వరకు శ్రీలంక అయిపోతుందా, లేకపోతే ఇంకోటి రకరకాలుగా మాట్లాడి ఈరోజు మళ్ళీ 4000 పెన్షన్ ఇస్తాను, కేజీ బంగారం ఇస్తాను, కేజీ వెండి ఇస్తానంటే అది ఎంతవరకు ప్రజలు నమ్ముతూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని స్కీమ్స్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో చూస్తే అభివృద్ధి అనే విషయంలో వాళ్ళు మాట్లాడే విషయాన్ని నేను ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే గ్రామాల్లో అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళిపోయి అక్కడ బిల్డింగులు చూసి ఈ భూషణ మా పామర్ నియోజకవర్గాన్ని నుంచి అమెరికా మార్చేస్తే మొన్న కనుక పామర్ వచ్చి ఐటీ టవర్ కట్టేస్తారంట. అసలు ఐటీ టవర్ కాదు, మనం ఎక్కడున్నాం? కాలేజీ చదువుకునే పిల్లలకి స్కూల్స్ ఎవరు నిర్మించారో ఒకసారి ఆలోచించేయండి. అదే హాస్పిటల్స్ ఎవరు నిర్మించారు? ఫండమెంటల్ రైట్స్, విద్య, వైద్యం అనేది ముందు సెట్ చేయాలి. ఆ విధంగా ముందుకు అడుగులేస్తూ ఉన్నారు. తప్పకుండా విద్యా వ్యవస్థలు మొత్తం కూడా సక్సెస్ అయ్యాం. తప్పనట్టుగా కూడా వీళ్ళు ఐటీ టవర్ కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పామర్లు కడతాం. అసలు ఏమి పునాదులు లేకుండా రకరకాలుగా మాట్లాడే పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తాం. అంటే నిన్న మొన్న కూడా వేరు చోట్ల పర్యటనలో చంద్రబాబు ఒక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి దళితులను మోసం చేశాడు, దళిత ద్రోహి అన్నట్టుగా. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే దళితుల్ని మోసం చేయటం అంటే అసలు ఎంత చంద్రబాబు నాయుడు దళితుల గురించి మాట్లాడే ఎక్కడన్నా నైతిక హక్కు చంద్రబాబు నాయుడుకు ఉందా? ఎక్కడన్నా కానీ, ఎప్పుడన్నా కానీ ఉందా? దళితుల్లో ఎవరు పుడతారని చెప్పి ఆయన మాట్లాడాడు. బీసీలని తోకలు కట్ చేస్తారన్నాడు. అంటే అతను ఫ్రస్ట్రేటివ్ లెవెల్స్ అన్నీ కూడా చూపించేశాడు. ఒక ఆయన వాళ్ళ ఎమ్మెల్యేనేమో అసలు దళితులకి రాజకీయాలు ఎందుకన్నాడు. వాళ్ళందరూ అట్లా ఉంటే ఒక ఆయన ఏమో దళితులు శుభ్రంగా ఉంటారని చెప్పాడు. వాళ్ళందరూ అట్లా ఉంటే నా దళితులు, నా బీసీలు, నా మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడినటువంటి ఓసీలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఎవరైతే ఈ సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళని ముందుకు తీసుకురావాలని ఒక తాపత్రయం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సహచరులు అలా మాట్లాడితే ఆయన నా తమ్ముళ్ళు, నేనే ఉదాహరణ, నా తమ్ముళ్ళు, నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి తత్వం. వాళ్ళకి వీళ్ళకి అది ఏ విధంగా కంపారిజన్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంకొకటి కూడా వ్యాఖ్య చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ ఎన్నికల్లో
వైసీపీ పార్టీని ఫ్యాన్కు ఊరేయాలి, అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా ఫ్యాన్కు ఊరేయాలంటూ కూడా ఒక వ్యాఖ్య చేసిన పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తారు? అంటే అది అతను చంద్రబాబు నాయుడుగా దిగజారుడు తనానికి నిదర్శనం. అది ఊరేయటం ఏంటంటే ఒక మనిషిని ఫ్యాన్ కూరేయాలి, అది ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళ కోసం కాదు, మా అందరి కోసం, మా ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు. అది అతని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అతను దిగజారుడుతాను ఎంతకైనా అధికారం కోసం దిగజారుతూ ఉంటారు. ఇప్పుడు గత ఎన్నికలు చూస్తే కృష్ణా జిల్లాలో అత్యధికమైన మెజారిటీతో మీరు గెలిచారు. ఈసారి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా కూడా గతంలో కన్నా మంచి మెజారిటీతో ఒక్క ఓటన్నా ఎక్కువ మెజారిటీ నాకు ఇస్తానని మా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. డెఫినెట్గా ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పి కూడా మనం చేస్తాం. అయితే ఖచ్చితంగా ప్రజలకు మేము మేలు చేసాం, అదే మేలుని చెప్పుకుని ఓటు అడుగుతున్నాం. ఖచ్చితంగా పామర్లో మరొకసారి గతం కంటే ఎక్కువ మెజారిటీతోనే విజయం సాధిస్తానని చెప్పి కళ్యాణ్ అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అశోక్, సాక్షి టీవీ, పామర్ నుంచి.